నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చెప్పి సిద్ధం వాల్ పోస్టర్ల ద్వారా సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు తిట్టుకుంటున్న ఈ అంశం పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నది నెటిజన్లు తిడుతున్న విషయం. ఎక్కడ పట్టినా ఆయన సిద్ధం అంటూ ఫ్లెక్సీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ప్రచార ఆర్భాటం ఈనాటిది కాదు. ఆయన 2019 ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఆయన యొక్క ప్రచార ఆర్భాటం ఎన్నో అంశాల్లో మనం చూసాము. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎందుకు ఈ సిద్ధం, దేనికి సిద్ధం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టినా కానీ అదే ఫ్లెక్సీలు, తిరుపతి కొండపైన, కొండ చుట్టుపక్కల, శ్రీశైలం కొండపైన, బస్టాండ్ వద్ద ఎన్ని సిద్ధం పోస్టర్లు పెట్టారు. ఎందుకంటే ఆయనకి అంత ప్రచార పిచ్చి? ప్రచార పిచ్చి అంటే ఒక్క సిద్ధం పోస్టర్లే కాదు కదా, మొత్తం అసలు ఈ వ్యవస్థ మొత్తంలో కూడా అంటే సంక్షేమం కోసం ఖర్చు పెట్టేది 10 రూపాయలు అయితే సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ల కోసం 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ విధమైన పరిస్థితి నెలకొని ఉన్నది. మొత్తం సాక్షి మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విపరీతమైన లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్తుంది? ఖర్చులు తగ్గుతున్నాయి, ఆదాయం పెరుగుతున్నది, లాభం పెరుగుతున్నది. ఆదాయంలో కూడా లాభం పెరుగుతున్నది. ఖర్చులు ఎట్లా తగ్గుతున్నాయి? సాక్షిలో పనిచేసే వాళ్ళందరికీ ప్రభుత్వంతో జీతాలు ఇప్పిస్తున్నారు. దానివల్ల ఖర్చులు తగ్గుతున్నాయి. మొత్తం అడ్వర్టైజ్మెంట్లన్నీ సాక్షికే పోతున్నాయి. దాంతో ఇన్కమ్ పెరుగుతున్నది. అంటే ప్రభుత్వం డబ్బుల్ని 2 రకాలుగా లూటీ చేస్తున్నారు. ఒకటి జీతాల పరంగా, రెండోది అడ్వర్టైజ్మెంట్ల పరంగా. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి ఇది పరాకాష్ట. ఇప్పుడు ఈ సిద్ధం అని ఏదో పెట్టాడు, ఏదో ప్రోగ్రాము, ఏదో ఎలక్షన్లకి నేను రెడీ. నువ్వు రెడీ, అందరూ రెడీనే కదా, నువ్వు ఒక్కడివేనా రెడీ ఉంది? అందరూ రెడీగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఈ సిద్ధం అని చెప్పి ఈ పోస్టర్లని నేను కూడా చాలా చోట్ల చూశాను. మొత్తం అంతా గుడి లేదు, బడి లేదు, నీకు ఎలక్ట్రిక్ పోల్ లేదు, నీకు ఆఖరికి ఏంటంటే టాయిలెట్ల మీద కూడా పెడుతున్నారు. టాయిలెట్ల మీద కూడా సిద్ధం అయితేనే కదా టాయిలెట్కి వెళ్ళేది ఎవరైనా కానీ. ఈ విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నెలకొని ఉంది. మొత్తం అన్ని చోట్ల ప్రచారం పీక్లో ఉండాలి అనే ఆదేశాలు. దీనికోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు ఎక్కడైనా సరే ఇవన్నీ పెట్టాలి అంటే మున్సిపాలిటీ రూల్స్ ఉంటాయి, గ్రామ పంచాయతీ రూల్స్ ఉంటాయి, లేకపోతే ఎండోమెంట్ చట్టంలో రూల్స్ ఉంటాయి, లేకపోతే ఇటు రకరకాల మున్సిపల్ కార్పొరేషన్స్లో రూల్స్ సపరేట్గా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. గుడి మీద తీసుకెళ్ళి నా బొమ్మ పెట్టుకుంటానంటే ఒప్పుకోరు. గుడి ఆవరణలో లేకపోతే గుడి గాలి గోపురం మీద నేను ఫోటో పెట్టుకుంటానంటే ఒప్పుకుంటారా? దేవుడి ఫోటోనే బెటర్. అక్కడ గాలి గోపురం మీద దేవుడి ఫోటో ఉంటుందా? మరి నేను నా ఫోటో పెట్టుకుంటానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోకూడదు కదా. ఇప్పుడు ఏదో సులభ కాంప్లెక్స్ ఉందనుకోండి, నేను సిద్ధం అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నది అక్కడ మొత్తం. అసలు మీరు చెప్పినట్టు ప్రచారం పరాకాష్ఠకి చేరింది, పిచ్చి పీక్స్కి చేరింది అని ఏదో సినిమా డైలాగ్ ఉన్నట్టు విపరీతమైన పబ్లిసిటీ అన్నమాట. మనం చూస్తే మంగళగిరిలో ఇట్లాగే సిద్ధం అని అదని ఇదని ఏదేదో పెట్టేసి మొత్తం బ్లూ జెండాలు అవన్నీ కడితే ప్రజలు పీకేశారు. ఇవన్నీ మాకు ట్రాఫిక్ అడ్డం వస్తుందని పీకేశారు. ప్రజలు పీకేశారు. నీకు పోలీసులు పీకట్లేదు. మనం చూసాం కొన్ని సందర్భాల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా బహిరంగ సభకి వెళ్తూ ఉంటే అక్కడ ఫ్లెక్సీలు అన్నీ కూడా పోలీసులే కడతారు. అది ఎవడన్నా అరే అడ్డం ఉందా, వ్యూకి అడ్డం ఉంది, అది కొంచెం పక్కకి జరపండి అంటే మీరు ఇటు తిరిగి వెళ్ళండి, అది అక్కడి నుంచి కదలదని చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉన్నది.
పోలీసులే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారు? అవి తీసేసేందుకు చర్యలు తీసుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు మొత్తం పైనుంచి చూస్తే ఆ బ్లూ, గ్రీన్, వైట్లో కనపడాలని ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అందుకని మొత్తం అన్ని ఊళ్ళల్లో, అన్ని చోట్ల రాష్ట్రంలో ఇంకా వేరే పార్టీ వాడికి అసలు కనపడకూడదు. అవును, వాస్తు రియల్ అండి మూర్తి గారు. గతంలో మనం చూసుకోవచ్చు, ఆయన 2019 నుంచి ప్రారంభించిన రంగుల రాజకీయం అందరూ చూశారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసిందో కూడా అందరూ విన్నారు. ఆ తర్వాత ఇప్పటికే మున్సిపాలిటీలో చెత్త పన్ను వేస్తున్నారు, ఆదాయం లేదు అని చెప్పి ప్రజల నుంచి చెత్త పన్ను మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి వీళ్ళు ఆ స్థాయిలో ప్రచార ఆర్భాటాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకి డబ్బులు కట్టాలి కదండి. అదే చెప్తున్నా కదా, అందరూ అసలు అవి అడిగేవాడేవాడు? అవన్నీ అడిగే నేను అదే చెప్పింది. గ్రామ పంచాయతీలో కానీ, లేకపోతే మున్సిపాలిటీల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఇట్లా ఎవడన్నా పెట్టుకుంటే, ఫ్లెక్సీలు పెట్టుకుంటే డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టేది రాష్ట్రం మొత్తం నేనే, అసలు ఈ రాష్ట్రమే నాదేనా ఆయన అంటుంటే మీరు బాగున్నారు. డబ్బులు కట్టేది ఎవడు? అవన్నీ తీయటానికి ఎవడికి ధైర్యం కూడా లేదు. అవన్నీ ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. ఎవడన్నా ట్రాఫిక్ అడ్డం వచ్చింది తీయమన్నా కానీ అదే తప్పు అండి, తీయటానికి వీళ్ళలేదు, మీరే వెనక్కి తిరిగి వెళ్ళండి అంటున్నారు. ఒక పక్కన ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఆయన పార్టీ ప్రచారానికి ఇలా చేస్తున్నాడు. మరోవైపు సేవలు వినియోగించుకొని శాఖలకు సంబంధించి ఆదాయం రావడానికి కూడా అవకాశం లేకుండా ఇలా ఆయన ఫ్లెక్సీలే తప్ప వేరే వాళ్ళ ఫ్లెక్సీలు వేయకూడదు, ఏ వ్యాపార ప్రకటనలు వేయకూడదు, ఫ్లెక్సీలో వ్యాపార ప్రకటనలు వేయటం కన్నా సాక్షిలో వ్యాపార ప్రకటనలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేయడం ఏంటండి? ఇది ఎలా చూడాలంటారు? ఇది అంతా కూడా ఏంటంటే ఇవన్నీ కొత్త పోకడలండి. మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఏ రాష్ట్రంలో అయినా, మన దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక ముఖ్యమంత్రి పేరు మీద జగనన్న అమ్మఒడి, జగనన్న వీధి లైటు, జగనన్న రోడ్డు, ఇటువంటి పథకాలు ఉన్నాయండి? ఎప్పుడు చూడలేదు అసలు. జగనన్న భూ సురక్ష పథకం, అదేంటి? జగనన్న భూ సురక్ష ఏంటి? జగనన్న విదేశీ విద్యా పథకం. అసలు జగనన్న ఏంటి? హూ ఇస్ జగన్? హూ ఇస్ జగన్? నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి, రేపొద్దున ప్రజలు దించేస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవి పోతుంది. అంటే జగనన్న పథకం, ఆ పథకం, ఈ పథకం. జగనన్న కాకపోతే ఆల్టర్నేటివ్ ఎవరు? వైఎస్ఆర్ పథకం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ల పథకం, వైఎస్ఆర్ ఈ పథకం. మీరందరూ ఏమనుకుంటారంటే వైఎస్ఆర్ అంటే ఈయన తండ్రి పేరు మీద, తండ్రి మీద చాలా గొప్ప గౌరవంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈ పెన్షన్ పథకాలు పెట్టాడు అనుకుంటున్నారు మీరు. అది తండ్రి పేరు కాదు, ఆయన అధ్యక్షుడిగా ఉన్న పార్టీ పేరు అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ అనే పదాన్ని స్కీములకు వాడుతున్నాడు. మీరందరూ ఏమనుకుంటారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెడుతున్నాడు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత అభిమానం అందరూ, అంటే మీరంటే మీరు కాదు, విషయం చెప్తున్నా. చాలామంది అనుకుంటారు అమ్మో తండ్రి అంటే ఎంత ప్రేమ అనేది. తండ్రి మీద ప్రేమ కాదు, పార్టీ పేరు పెట్టుకుంటున్నాడు పథకాలకి. అంటే ఈ స్థాయిలో పబ్లిసిటీ పిచ్చి నడుస్తూ ఉన్నది. ఎప్పుడో తెలుగుదేశం హయాంలో కట్టిన ఆ టిడ్కో ఇళ్ళకు కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆ రంగులు వేసుకొని కూర్చున్నారు. అంటే మీరన్నట్టు సుప్రీంకోర్టు చెప్పినా కానీ వినలేదు, ఎవడు పాటించలేదు. ఇప్పుడు ఆ బ్లూ రంగుని తీసేయాలంటే కూడా సాధ్యం కాదు, దానికి మళ్ళీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి. అవును, రీప్లేస్ కూడా కుదరదు వేయటానికి. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిసిటీలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పబ్లిసిటీ ఏ స్థాయిలో కొట్టుమిట్టాడుతుందని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్లెక్సీలు, సిద్ధం ఫ్లెక్సీలే దీనికి తార్కాను.